పిల్లల్ని మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంటెక్లు బీటెక్లు అని అంటూ పెద్ద పెద్ద చదువులు మనం చక్కగా చదివిస్తున్నాం. పిల్లలు కూడా అదే విధంగా ఎంతో బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. కానీ ఈ పెళ్ళి అనే పరీక్ష ఉంది చూసారా, అందులో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది పిల్లలు. పెళ్లికి ముందు మాత్రం చక్కగా ఊహించుకుంటారు, నాకు ఇలాంటి భర్త ఉండాలి, అత్తగారు ఇలా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి, నాకు మంచి భర్త కావాలని పాపం అమ్మాయిలు ఊహించుకుంటారు. అలాగే అబ్బాయిలు కూడా నాకు మంచి భార్య కావాలి, అర్థం చేసుకునే అమ్మాయి ఉండాలి, ఉద్యోగం చేసే అమ్మాయి ఉండాలి, ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మా లైఫ్ బాగుండాలని ఇలా అబ్బాయిలు కూడా ఊహించుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఎటు మలుపులు తిరిగిపోతాయో అర్థం కాని పరిస్థితి. ఎవరికన్నా ఏదన్నా జరిగిందనంటే మనకు కూడా అలాగే జరుగుతుందని ఎవరికి వాళ్లే ఊహించుకుంటున్నారు. కొన్ని రోజులకి ఇలా పెళ్లి అనే వ్యవస్థ పోతుందేమో అని అందరికీ కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే పెళ్ళంటే ఇటు అబ్బాయిలు ఇష్టపడట్లేదు, ఇటు అమ్మాయిలు కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే బలవంతంగా ఎవరికి పెళ్లిళ్ళు చేస్తాను చెప్పండి, ఇష్టం లేని సంబంధం చేసామంటే మళ్ళీ అదొక గోల. పరిస్థితులు ఎలా అయిపోయాయి అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే మేము బాగా చదువుకున్నాం, మాకు అన్ని విషయాలు తెలుసు, మీరు మాకేమీ చెప్పక్కర్లేదని అంటారు. కానీ ఈ పెళ్లి అనే దాంపత్య జీవితంలోకి వచ్చేసరికి మాత్రం ఎలా కొట్టుకోవాలో అలా కొట్టుకుంటారు. సరే, గొడవలు పడడం, విడిపోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరు ఏం చేసుకుంటారో తెలియదు, ఎవరిని ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైతే మనం చూస్తున్నాం, కోర్టుల్లో ఎన్నెన్ని విడాకుల కేసులు ఉంటున్నాయో చూస్తున్నాం. ఎవరన్నా కలుద్దామని ముందుకు వస్తున్నారా? ఎవరూ రావట్లేదు. విడిపోదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ కలిశారన్న ఒక వార్త విన్నాం అనుకోండి, నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందో. వీళ్ళ సమయం అంతా వృధా చేసుకుని ఆ కోర్టుల చుట్టూ తిరిగి ఎవ్వరికి ₹1 ఉపయోగం ఉండదు. కానీ విడాకుల కోసం అంత ఆరాట పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కోర్టుకు వెళ్ళాలి, విడాకులు తీసేసుకోవాలి, అక్కడికి జీవితం ప్రశాంతం అవుతుందని ఇలా డిసైడ్ అయిపోతారు. కానీ విడిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయని అంటే అది వాళ్ళకి తెలియదు, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరో చెప్పిన మాటలు వినో, ఒక మాట అన్నాడని పట్టుదలకి, పౌరుషానికి, లేదంటే ఇన్ని రోజులుగా నన్ను వేధిస్తున్నాడు, నేను భరించలేకపోతున్నానని ఇలా రకరకాల కారణాలతోటి విడిపోవడానికే డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పడే బాధ, టెన్షన్ ఏంటంటే పిల్లల్ని మనం ఇంత బాగా చదివిస్తున్నాం, లక్షల్లో సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ పెళ్లి అనే జీవితం వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. మనం ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాం, కానీ వాళ్ళు అక్కడ సరిగ్గా ఉంటారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కొంతమంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు, ఇంకా అక్కడే సెట్ అయిపోతాం, మాకు ఇక్కడే బాగుంది, డబ్బులు సంపాదిస్తున్నామని. ఆడపిల్లలు కూడా ఇంకా విదేశాల్లోనే ఉండి ఇండియాకి రామని కూడా చెప్తున్నారు చాలామంది. అసలు ముందు రోజుల్లో ఈ పెళ్లి అనే వ్యవస్థ ఉంటుందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కోర్టులు కూడా అలాంటి తీర్పులు ఇచ్చేస్తున్నాయి కదా, సహజీవనాలు చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, ఎవరి మీద కేసులు పెట్టరు, మీకు నచ్చినట్టు బతకచ్చని కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. కాబట్టి జనాలు ఫిక్స్ అయిపోయారు అనమాట, మనం ఏం చేసినా పర్వాలేదు, ఈ పెళ్లి, పిల్లలు, సంసారం, గొడవలు, ఈ పెంటంతా ఎందుకు, మనకి జీవితంలో ఎవరన్నా నచ్చితే అప్పుడు చూసుకుందాంలే అని ఇలా డిసైడ్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది కనబడుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే పిల్లలు ఏం చెప్తే మేము కూడా అదే. ఇంకా పిల్లల్ని బలవంతంగా చెప్పి పెళ్లిళ్ళు అయితే చేయలేం కదా. ఇంతకు ముందు కాలంలో పిల్లలు చదువుకోలేదు కాబట్టి మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటకు గౌరవించి ఇంట్లో తల్లిదండ్రులు ఏది చెప్తే ఆ మాటకి తల ఊపి చక్కగా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. అలా ఏ గొడవలు వచ్చినా సరే సంసారాలు గుట్టుగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఎవరో కూడా చెప్పే పరిస్థితి లేదు. పెళ్ళి అనే పేరుతోటి ఎందుకు మా జీవితాలని ప్రశాంతంగా లేకుండా చేస్తారు, లేనిపోని తగువులు, గొడవలు ఇవన్నీ అవసరమా అని చెప్పేసి పిల్లలే వచ్చి తల్లిదండ్రులకి చెప్పే పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా అన్నీ కూడా పిల్లల నిర్ణయాలకు వదిలేశారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటానంటే మేము సంబంధాలు చూసి చేస్తాం, వాళ్ళు చేసుకోనంటే మేము సైలెంట్గా ఊరుకుంటాం అనే పరిస్థితికి వచ్చేసింది. ఇంతకు ముందులాగా అమ్మ వయసు అయిపోతుంది, వాళ్ళ పిల్లలకు పెళ్ళి అయిపోయింది, వీళ్ళ పిల్లలకు పెళ్ళి అయిపోయింది, నువ్వు తొందరగా చేసుకొని అనే పరిస్థితి లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అనలేకపోతున్నారు. బలవంతంగా 2 తిట్టో దెబ్బలాడో ఏదన్నా చేసామనుకోండి, రేపొద్దున వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో, అదిగో మీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని పిల్లలు అనొచ్చు. లేదంటే చేసుకున్న వాడి చేతిలో ఏమన్నా అయ్యిందనుకోండి, అప్పుడు బాధపడేది మళ్ళీ మనమే. అయ్యో అది పెళ్ళి వద్దన్నప్పుడు మానేసి ఉంటే అయిపోను, పెళ్లి చేసుకోకుండా ఉన్నా అలా మన కళ్ళ ముందు హాయిగా ఉండేది, పెళ్లి చేసిన తర్వాత వాడి చేతిలో ఇలా అయిపోయిందని మళ్ళీ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి. ఎందుకనంటే బయట జరుగుతున్న సంఘటనలు అలా ఉండబట్టి తల్లిదండ్రులందరికీ కూడా భయం అనేది ఏర్పడింది. కానీ అందరికీ ఇలాగే జరుగుతుందనంటే అందరికీ ఇలా ఏమీ జరగదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మన అదృష్టం బాగుండి మనల్ని అర్థం చేసుకునేవాడు దొరికాడు అనుకోండి, అంతకు మించిన సంతోషం ఏమన్నా ఉంటుందా? కాకపోతే ఏంటంటే ఏదైనా సంఘటన జరిగిందనంటే పిల్లల మనస్తత్వాలు ఆ రకంగా మారిపోతున్నాయి. ఇగో వాళ్ళు ఎవరో చేసుకున్నారు, వాళ్ళకి ఇలాంటి వాడు దొరికాడు, బాబాయ్ నాకు కూడా అలాంటి వాడే దొరుకుతాడేమోనని ఆడపిల్లల్లో కూడా చాలామంది భయపడే వాళ్ళు ఉన్నారు.
కానీ ఏదైనా సరేనండి, సొసైటీలో మార్పు అనేది రావాలి. అందరూ కూడా మంచి మంచి విషయాలను అంటూ ఏవేవో చెప్పుకొస్తారు, కానీ అసలు ఇలాంటి విషయాల గురించి మాత్రం ఎవరు చెప్పరు. నిన్న ఒక ఆవిడ చెప్పింది, బిగ్ బాస్ షోకి వెళ్తే ఈ బంధాల గురించి, పెళ్లి వ్యవస్థ గురించి, కుటుంబ తగాదాల గురించి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అక్క చెల్లెలు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాల గురించి నేను బిగ్ బాస్లో మాట్లాడతానని ఆవిడ చెప్పడం బాగుంది. అంటే షోల్లో ఏమన్నా ఇలాంటి మంచి విషయాలు పెడితే చూసేవాళ్ళకు కూడా ఎంత అందంగా ఉంటుందండి. కానీ అలాంటి షోలు మాత్రం ఎవ్వరూ చేయరు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఎక్కడన్నా ఏదైనా జరిగిందనంటే ఇంకా మనకు కూడా అలాగే జరుగుతుందని ఎవరికి వాళ్ళే అలా డిసైడ్ అయిపోయారు. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు తప్ప ముందుకు మాత్రం వేయట్లేదు. పెళ్లిళ్ళు చేసుకుని కొంతమంది హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కష్టాలు బాధలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. సొసైటీలో ఏదో విధంగా మార్పు అనేది రావాలండి. ఎందుకంటే ఈ యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పుదోవ పట్టేస్తున్నారు. పెళ్లి అనే దానికి విలువ అనేది ఇవ్వట్లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరిగేద్దాంలే, ఈ పెళ్లి ఎందుకని అనే విధంగా తయారైపోయింది పరిస్థితి. మరి వీళ్ళల్లో మార్పు రావాలని అంటే ఎవరైనా ఆలోచించి చక్కగా ఒక మంచి ప్రోగ్రాం చేయడం కానీ, పిల్లలకు ఒక అవగాహన కల్పించడం కానీ, తల్లిదండ్రులే ముందుకొచ్చి మా పిల్లలకి మేము ఇలా చేయాలనుకుంటున్నామని అలా చక్కగా ఎవరన్నా ఏదన్నా చెప్పి బాగా ఆలోచించి ఇప్పుడున్న పిల్లలకు అర్థమయ్యే విధంగా పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలి అని పిల్లలకు నేర్పిస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ ఎవరు ముందుకొచ్చి ఈ విషయాల గురించి మాట్లాడతారు చెప్పండి? అబ్బాయిలు మాట వినట్లేదు, అమ్మాయిలు మాట వినట్లేదు. మాకేదో జరిగిపోతుందని భయపడుతున్నారు తప్ప అసలు మన జీవితంలో అలా జరగకుండా చూసుకుందామని ఎవరికి వాళ్ళే అలా అనుకున్నారనుకోండి, అసలు ఏ కుటుంబంలోనూ గొడవలుండో, పెళ్ళి అనే దానికి విలువ ఉంటుంది. చక్కగా ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తలు విడిపోదామని అంటే 100 సార్లు ఆలోచించే విధంగా ఉండాలి. అలా ఉంటేనే సొసైటీ బాగుపడుతుంది. మరి ఎవరన్నా మంచి మంచి ప్రోగ్రాములు చేసి ఈ కాలం పిల్లలకి, ఈ కాలం తల్లిదండ్రులకి అర్థమయ్యే విధంగా కనుక చెప్తే మన సొసైటీలో మార్పు వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది.